క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 30వ వార్డులో దంగర్ గల్లీ ఉటన్ గల్లీలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు మోరీల నుండి రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఏ అధికారులకు ప్రస్తావించినా దానిపైన చర్యలు లేవు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. చెత్త ఆటోలు కూడా రావడం లేదు. చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి మురికి కాలువలుగా మారింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతూ తొందరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భానుప్రసాద్, సాయి కుమార్, మనోహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇట్లా వాటర్ అంతా మూడు నిండి ఇట్లా రోడ్ల పైన పారుతుంది. గుట్టకి మట్టిలకి ఇళ్ళకి దీనిపైన ఏ అధికారికి చెప్పినా ఎవరికి చెప్పినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఘోరమైన పరిస్థితి. నమస్తే, నా పేరు సాయి కుమార్. ఈరోజు 35వ వార్డుల దగ్గరగడిలో ఈరోజు చూసుకుంటే పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ప్రజాపాలన అని ఒకటి ఏర్పరచుకున్నారు. ఈరోజు ప్రజల పాలన అని చెప్తా ఉన్నారు. ప్రజలకేమో ఇటువంటి స్థితి ఏర్పరిచారు. ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే చెత్త ఇక్కడ ఒక ఆటో వచ్చే పరిస్థితి లేదు. ఒక మనిషిలో 2 నిమిషాలు నిలబడదామంటే కూడా దీంట్లో నిలబడే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా నడిపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రజలు ఎట్లా ఉండాలి, ఈ ఇంటి పక్కలకు ఈ దాంట్లో ఎట్లా ఉండాలి, దీనిపైన రోగాలు ఎట్లా వస్తున్నాయి, దీంట్లో ఎటువంటి చెత్త 2 నిమిషాలు నిలబడాలంటే జర భయంకరంగా ఉన్నది. దీంట్లో ఇక్కడ ఉండాలంటే కూడా అటువంటి పరిస్థితిలో ప్రజాపాలన నడిపిస్తా ఉన్నారు వీళ్ళు. ప్రజాపాలన అని చెప్పుకుంటా ఇటువంటి ప్రజాపాలన ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంది. దీనిపైన ఏమంటారు, అధికారులకు చర్యలు ఇస్తాము అంటే వాళ్ళు దానిపైన స్పందిస్తే కూడా స్పందిస్తలేరు. దీనిపైన తొందరగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన ఇంకా చర్యలు మేమేమంటారు ముందు స్థాయికి వెళ్తామని చెప్ నేడు తాండూరు పట్టణంలో వార్డ్ నంబర్ 35 ధన్గర్ గల్లీ, పుటాన్ గల్లీలో ప్రజాపాలన అంటూ ఏదో క్యాంప్ లాగా పెట్టి ప్రజాపాలన అంటూ ఒక టేబుల్ వేసుకొని వాళ్ళకి ఇది చేసినాం, మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అది చేసినాం ఇది చేసినాం అని ప్రజాపాలన చెప్పి ఇప్పుడు మళ్ళా 95 రోజులలో ప్రజాపాలన ఏ సమస్యలున్నా మేము తీరుస్తామని అంటున్నారు. కానీ 99 రోజులు కాదు కదా ప్రజాపాలన. ఇది ప్రజాపాలన కాదు, ప్రజాపాలన అనుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద మోసం చేస్తుంది. మీరు అందరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. వార్డ్ నంబర్ 35లో మోరిల్ నుండి రోడ్ల పైన ప్రవేశిస్తుంటే కూడా ఎవరికి అధికారులకు ఎంత చెప్పినా కూడా నిమ్మకి నీరెత్తినట్లు ప్రవర్తన చేస్తున్నారు. ఆ మోరిల్ నీళ్ళు తొక్కొట్టు ఏ గుడికి పోయినా, ఏ మస్జిద్ కి నమాజ్ కి పోయినా, ఏడికి పోయినా కూడా మార్కెట్ కి పోవాలనుకున్నా కూడా ఆ మోరి నీళ్లు తొక్కి ధన్గర్ గల్లీ ప్రజలు పోతుంటుంటే అధికారులకి ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్తే కూడా దీనిపైన స్పందించడం లేదు. ఇక్కడనే వార్డులో చూస్తే ఎక్కడ పడితే అక్కడ మురికి చెత్తను కూడా ఉన్నది. ఇక్కడ గత 1-2.5 నెలల నుంచి కూడా వార్డులకి ఆటోలు కూడా రావడం లేదు. ఆటోలు మరమ్మతులకి గురైనాయి. ఒక్క ఆటో కూడా మరమ్మతం చేస్తలేరు, ఒక్క ఆటో కూడా రిపేరింగ్ చేస్తలేరు. కాబట్టి ఇదే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మేము ఇదంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ప్రజాపాలనలో ఇంత అన్యాయం జరుగుతుంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు అందరికి కూడా న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలన అంటూ లెటర్లు ఇస్తామని అనుకుంటే వాళ్ళు లెటర్ ఏమొద్దు, మీడియా సమక్షంలో లెటర్ ఇస్తామని మేము అనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్లీ పారిపోవడం జరిగింది. దీన్ని ఎంత నీచంగా ప్రవర్తన చేస్తున్నారు అనేది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాపాలన అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వడం లేదు. మా వార్డులో ఇప్పటి వరకు కూడా ఒక్క పింఛన్ అంటూ కూడా కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పింఛన్ కూడా లేదు ఇప్పటి వరకు. అందుకనే ప్రజలందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఘోరమైన పాలనలో కొనసాగిస్తున్నారు కాబట్టి నీళ్లు మిషన్ భగీరథ నీళ్లు రానియకుండా చేసిండు ఈ రేవంత్ రెడ్డి. తాండూరులో పంప్ హౌస్ ఖరాబ్ అయింది, అది అయింది, ఇది అయింది అని గత కొన్ని రోజుల నుంచి గల్లీలల్లా వాటర్ కూడా సరైన పద్ధతిలో రావడం లేదు. మీరు ఎక్కడ చూస్తే అక్కడ గుంతలే. గత కొన్ని రోజుల నుంచి కూడా మోరీలు నిండిపోతున్నాయి కానీ అధికారులు స్పందిస్తలేరు. వాళ్ళకి జవాన్కి చెప్తేనేమో మా దగ్గర వర్కర్స్ తక్కువనే అన్న ఏం చేయాలి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఒక్క ఎంప్లాయీస్ లని తీసుకోవడం లేదు. వాళ్ళేమంటారు అంటే మేము కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, కలెక్టర్ త్రూలా మేము తీసుకుంటాము. ఇప్పటి వరకు కాదు కదా, ఇన్ని రోజులు అవుతుంది ఎంప్లాయ్మెంట్ లేదు మున్సిపాలిటీలో. ఈ మున్సిపాల్ మొత్తం ఎంత ఘోరంగా తాండూరులో మారిపోయిందంటే అంత ఘోరంగా మారిపోయింది. దీనిపైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. తాండూరులో మా వార్డులో ఎంప్లాయ్మెంట్ పెంచాలి. 11 మోరీ రెగ్యులర్ గా తీపియాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కూడా ఏ కార్యక్రమానికి అయితే ఆ కార్యక్రమానికి మేము రెడీ ఉంటామని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.